అనుపమ పరమేశ్వరన్ తన బాయ్ ఫ్రెండ్కి బ్రేకప్ చెప్పేసింది అంటూ సోషల్ మీడియా వేదికగా భారీ ఎత్తున ప్రచారం జరుగుతుంది. అసలు అనుపమ పరమేశ్వరన్ నిజంగానే ఒక అబ్బాయిని ప్రేమించిందా, ఆ ప్రేమ ఇప్పుడు బ్రేకప్ అయిపోయిందా అంటే దానికి సరైనటువంటి రీజన్ మాత్రం మనము 100% అవును అని చెప్పలేం. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు తను ఒక రిలేషన్షిప్లో ఉంది, ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది, ఇద్దరు కూడా డీప్గా లవ్ చేసుకుంటున్నారు, బయట కూడా తిరిగేస్తున్నారు. ఇలాంటివన్నీ కూడా మనము ప్రత్యక్షంగా చూసామంటే వాళ్ళు ఏమైనా ప్రత్యక్షంగా చెప్పారంటే దానికైతే 100% మనం అవునని చెప్పలేం. ఎక్కడ కూడా మనకు కనిపించలేదు. కాబట్టి జస్ట్ సోషల్ మీడియా వేదికగానే చాలా మంది రూమర్స్ క్రియేట్ చేశారు. అరే అనుపమ పరమేశ్వరన్ ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది, వీళ్ళిద్దరు కూడా డీప్గా ప్రేమలో ఉన్నారు, తొందరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అని చెప్పేసి. ఇంకా అబ్బాయి ఎవరో కాదు, ధ్రువ్ విక్రమ్ అనమాట. మనందరికీ తెలిసిందే విక్రమ్ గారి కుమారుడు. అండ్ వీళ్ళిద్దరికి ఎక్కడ పరిచయం అయిందంటే ఒక సినిమా చేస్తున్నప్పుడు ఇద్దరు కూడా పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త డీప్గా అంటే ఫ్రెండ్షిప్గా వెళ్ళిపోయారు. ఆ ఫ్రెండ్షిప్ కాస్త ఇప్పుడు ప్రేమగా మారిపోయింది. అందుకోసం అని చెప్పేసి నైట్ రైడ్స్ కూడా వెళ్తున్నారని చెప్పేసి కొన్ని ఫొటోస్ కూడా బయటకు వచ్చాయన్నమాట. సో వాటిని ఆధారంగా చేసుకొని రకరకాలుగా రూమర్స్ క్రియేట్ చేసుకున్నారు, మాట్లాడుకున్నారు, అంతా బాగానే ఉంది, తొందరలో పెళ్లి కూడా చేసుకుంటారు అనుకునే సమయంలోనే ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్ గారు తనకి బ్రేకప్ చెప్పేశారు అనే విధంగా చాలా మంది కూడా మాట్లాడుతున్నారు. సో దానికి పర్ఫెక్ట్గా ఏమైనా ఎగ్జాంపుల్ ఉందా, ప్రూఫ్ ఉందా అంటే అది కూడా లేదు. అయితే సోషల్ మీడియాలో అనుపమ పరమేశ్వరన్ గారు రీసెంట్గా కొన్ని ఫొటోస్ షేర్ చేశారనమాట. 1-2 కాదు, దాదాపుగా 10-15 ఫొటోస్ ఉన్నాయన్నమాట. సో మనకు వెనకాల కనిపిస్తున్నాయి కదా, సో ఎగ్జాక్ట్లీ ఇవే ఫొటోస్ అనమాట. కాకపోతే డిఫరెంట్ టైప్ ఆఫ్ లుక్స్లో తను ఈ ఫొటోస్ అన్ని కూడా షేర్ చేశారు. అందులో ఏముంది వింత, అందరూ కూడా సెలబ్రిటీస్ ఫొటోస్ పెడుతూనే ఉంటారు కదా, దాన్ని కూడా బ్రేకప్ అనుకుంటారా అంటే దాని వెనకాల అసలైనటువంటి రీజన్ ఉందన్నమాట. ఆ ఫొటోస్ని పోస్ట్ చేయడమే కాకుండా దాని కింద క్యాప్షన్ ఇచ్చారనమాట. ఆ క్యాప్షన్ చదివితే అందరికి కూడా క్లియర్గా అర్థమైపోతుంది, ఎవరో ఒక పర్సన్ని టార్గెట్ చేస్తూ క్లియర్గా మాట్లాడుతున్నారు. అనుపమ గారు తను ఎవరో కాదు, బాయ్ ఫ్రెండే బ్రేకప్ చెప్పేసింది, అందుకోసమే ఈ విధంగా మాట్లాడుతుంది అని చెప్పేసి. అయితే ఆ క్యాప్షన్లో ఏముంది అని మనం చూసుకుంటే, ఇక మీదట నేను ఎవరికి కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు, ఎవరిదైనా ఒక ఫోటో పోస్ట్ చేయాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఎవరితోనైనా మాట్లాడాలన్నా ఈ విధంగా పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే అసలుకే లేదు. ఇప్పుడు నేను ఫ్రీ బర్డ్ని అయిపోయాను, నా సొంత నిర్ణయాలు నేనే తీసుకుంటాను, ఎవరి కోసమో వెయిట్ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. అండ్ ఇంతకుముందు నా లైఫ్ ఏ విధంగా ఉందో, స్వతంత్రంగా నేను ఏ విధంగా ఉన్నానో, హ్యాపీగా ఉన్నానో, ఫ్రీడమ్గా ఉన్నానో, మళ్ళీ ఆ లైఫ్లోకి నేను వచ్చేసాను అని చెప్పేసి ఈ విధంగా చాలా పెద్ద పారాగ్రాఫ్ అయి తను క్యాప్షన్ రాసిందన్నమాట. సో ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే తన బాయ్ ఫ్రెండ్ గురించే మాట్లాడుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు ప్రేమలో ఉన్నప్పుడు ఒక పర్సన్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇంకో పర్సన్కి చెప్పాలి, నేను ఇక పలానా చోటికి వెళ్తున్నాను, పలానా పర్సన్ని కలవడానికి వెళ్తున్నాను, పలానా సినిమాని చేయడానికి వెళ్తున్నాను, వాళ్ళు అడుగుతున్నాను చెయ్యాలా వద్దా, ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఎంత ఫ్రీడమ్ ఇచ్చినా కూడా ప్రేమలో ఒకానొక సమయంలో చిన్న విషయం చెప్పినప్పటికీ కూడా నాకు చెప్పలేదు, నువ్వు ఓన్గానే తీసేసుకున్నావు, ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి సో ఆ విధంగా బాయ్ ఫ్రెండ్ని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా క్యాప్షన్ పెట్టింది అని చెప్పేసి కూడా చాలామంది అంటున్నారు. సో అందుకోసం అని చెప్పేసి ధ్రువ్ విక్రమ్కి బ్రేకప్ చెప్పేసింది, సో ఇప్పుడు తను మళ్ళీ ఫ్రీ బర్డ్ అయిపోయిందని చెప్పేసి తను ఆ విధంగా మనకు సింబాలిక్గా చెప్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో అదేవిధంగా ఇన్ని ఫొటోస్ పెడుతున్నాను కదా, అందరూ కూడా తప్పుగా అనుకోకండి, పెట్టాలనిపించినప్పుడే మనం సోషల్ మీడియాలో ఫొటోస్ షేర్ చేసుకోవాలి, మన యొక్క భావాలను వ్యక్తపరచుకోవాలి. సో ఇక మీద నేను ఎవరి పర్మిషన్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అనే విధంగా మళ్ళీ కూడా మెన్షన్ చేసింది. సో ఈ విధంగా ఇవన్నీ కూడా చూసిన తర్వాత అందరికీ అర్థమైనటువంటి విషయం ఏంటంటే, అంటే ఇక దీన్ని వేరే రకంగా కూడా ఆలోచించుకోవచ్చు మనం. కానీ ఇక్కడ తను గత చాలా రోజుల నుంచి కూడా ఆ అబ్బాయితోని ప్రేమ మెయింటైన్ చేసింది అని చెప్పేసి మనం రూమర్స్ వింటున్నాం. కాబట్టి అందరూ కూడా ఇదే విధంగా ఆలోచిస్తున్నాం, ధ్రువ్ విక్రమ్కి అనుపమ పరమేశ్వరన్కి ఇద్దరు కూడా బ్రేకప్ అయిపోయింది, అందుకోసం అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడుతుంది అని చెప్పేసి. సో మరి ఆ ఫొటోస్ని చూసినప్పుడు, ఆ క్యాప్షన్ చదివినప్పుడు మీకు కూడా అదే అనిపించిందా? ఖచ్చితంగా కామెంట్ చేయండి.